తెలంగాణ అమర్నాథ్ యాత్రగా గుర్తింపు పొందిన సలేశ్వరం జాతర ప్రారంభమైంది. 3 రోజుల పాటు నల్లమల అభయారణ్యంలో సలేశ్వరం జాతర జరగనుంది. వస్తున్నాం లింగమయ్య అంటూ పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. లోయ గుహలో వెలసిన లింగమయ్యను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. అయితే గతంలో జరిగిన ప్రమాదాలు, అభయారణ్యంలోని వన్యప్రాణుల సంరక్షణ దృష్ట్యా జాతరకు 3 రోజులు మాత్రమే భక్తులకు అనుమతినిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల 13వ తేదీ వరకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే భక్తులను అడవిలోకి అనుమతించనున్నట్లు అధికారులు ప్రకటించారు. హెల్త్ ఇతరత్ర శాఖల సిబ్బంది కొరతను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది 3 రోజుల పాటు మాత్రమే జాతరను అనుమతి ఇస్తున్నామని చెప్పారు. సలేశ్వరంలో లింగమయ్యను దర్శించుకోవాలంటే భక్తులు కిలోమీటర్ల మేర కాలినడకన కొండలు, గుట్టలు దాటుకుంటూ సలేశ్వరం గుడి వద్దకు సాహస యాత్ర చేయాల్సి ఉంటుంది. ప్రకృతి రమణీయతను ఆస్వాదించడానికి పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన సలేశ్వరం జాతర పేరుతో సంవత్సరానికి ఒక్కసారి అనుమతిస్తున్నారు. అయితే ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. ఇక నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలంలోని దట్టమైన అడవిలో జరిగే ఈ సలేశ్వరం జాతరకు వెళ్లాలంటే గుట్టలు, లోయల్లో సాహస యాత్ర చేయాల్సిందే. ఎత్తైన కొండలు, దట్టమైన అడవి మీదుగా లోతట్టు ప్రాంతంలో సహజ సిద్ధ జలపాతాన్ని దాటుకుంటూ 4 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి లింగమయ్యను దర్శించుకోవాలి. అందుకే అనారోగ్యంతో బాధపడేవారు, వృద్ధులు, బాలింతలు, చిన్నారులు సలేశ్వరం జాతరకు దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తుంటారు. శ్రీశైలం హైదరాబాద్ రహదారిలో ఫరహాబాద్ పులిబొమ్మ నుంచి లోపలికి వెళ్లాలి. 35 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవుల్లో సలేశ్వరం క్షేత్రం ఉంటుంది. 10 కిలోమీటర్ల దూరం వెళ్ళకని రోడ్డు పక్కన నిజాం కాలం నాటి పురాతన కట్టడం ఉంటుంది. నిజాం విడిది నుంచి ఎడమ వైపున 23 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత సలేశ్వరం బేస్ క్యాంప్ వస్తుంది. అక్కడ రాంపూర్ చెంచుపెంట వద్ద వాహనాలు పార్కింగ్ చేయాలి. అక్కడ నుంచి సలేశ్వరం జలపాతం చేరుకోవడానికి 4 కిలోమీటర్ల దూరం నడవాలి. అలాగే లింగాలలోని కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా పెద్ద తేరును భక్తులు దర్శించుకుని లింగాల నుంచి వయా అప్పాయిపల్లి మీదుగా గోర్జా గుండాల వరకు వాహనాల ద్వారా అటు నుంచి 15 కిలోమీటర్లు కాలినడకన సలేశ్వరంకు వెళ్లవచ్చు. సలేశ్వరం క్షేత్రానికి నాగర్ కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి డిపోల నుంచి ప్రత్యేక బస్సులను అధికారులు నడిపిస్తున్నారు. అచ్చంపేట నుంచి మొదటి బస్సు ఉదయం 6 గంటలకు బయలుదేరుతుండగా చివరి బస్సు సాయంత్రం 4 గంటలకు ఉంటుంది. ఈ బస్సు ద్వారా అప్పాపూర్ పెంటకు చేరుకుని అక్కడి నుంచి ఆటోల్లో సలేశ్వరం వెళ్లవచ్చు.
శంభో శంకర. మేము నల్గొండ నుంచి వచ్చాము. ఇది రావడం సలేశ్వరం రావడం 5వ సారి. పైన నుంచి కిందికి రావడం వరకు చాలా ఎంత కష్టంగా ఉన్నా కూడా ఒకసారి స్వామివారి దర్శనం అయిన తర్వాత చాలా సంతోషంగా ఉంటుంది. ఎంతో కష్టం. ఈ సలేశ్వరం తెలంగాణ అమర్నాథ్ యాత్ర అంటారు. ఇది సలేశ్వరం లింగమయ్య దర్శనం కావడం అనేది చాలా కష్టమైన పని. అయినా కూడా ఎన్నో వ్యయప్రయాసాలు కూర్చి కొండలు గుట్టలు దాటుకొని వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. విపరీతమైన క్రౌడ్ ఉంది. అయినా కూడా దర్శనం తొందరగానే జరిగింది. మాకు రేపు ఎల్లుండి ఇంకా ఎక్కువ కూడా క్రౌడ్ ఉండడానికి అవకాశం ఉంది. మీరు ఎన్నిటికి ఇక్కడ నుంచి ఎంత టైం పట్టింది? మాకు దర్శనానికి 1.5 గంట పట్టింది. ఓకే, ఫ్యామిలీ తోటి వచ్చారు మొత్తం? మేము మా ఫ్యామిలీతో వచ్చాము. ఎవ్రీ ఇయర్ మా ఫ్యామిలీతో వస్తుంటాము. ఈసారి కూడా అంతే వచ్చాము. ప్రతి సంవత్సరం వస్తుంటాం స్వామివారి దర్శనం. నేను కర్మనగట్ట హైదరాబాద్ నుంచి వచ్చా. నేను ఫస్ట్ టైం ఈ సలేశ్వరం ఈ ట్రిప్పు రావడం నాకు చాలా మంచిగా అనిపించింది. ఈ వాతావరణం అయినా ఈ ప్రకృతి అయినా ఇలా రావడం, మన అధికారులు కూడా మంచి ఏర్పాట్లు కూడా చేసిర్రు. మంచిగానే ఉంది అంతా. ఇంకొక కిలోమీటర్ అట్లా పోతే మాకు దేవుడి దర్శనం అందొచ్చు. కానీ చాలా చక్కగా ఉంది. వాతావరణాన్ని కూడా ఎంజాయ్ చేసినాం మేము. ఇది కొద్దిగా బాధ అనిపించిందిలే, కానీ ఇక్కడికి వచ్చి ప్రకృతి చూసిన తర్వాత చాలా సంతోషం అనిపించింది. చాలా హ్యాపీగా ఉంది. ఒక ట్రెక్కింగ్ కావచ్చు, అది ఎట్లా ఉంది ఏంటి ఫెసిలిటీ కానీ ఇలాంటివి ఎప్పుడైనా మీరు చూడచ్చు? ట్రెక్కింగ్ లో ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయండి. అక్కడక్కడ కొబ్బరి బొండలు కానీ, వాటర్ కానీ, సదుపాయాలు కానీ, అంబలు ఇచ్చిర్రు ఫస్ట్ రాగానే. అది కూడా చాలా చక్కగా ఉంది. మామిడికాయ అది ఇచ్చిర్రు, అది కూడా చాలా చక్కగా ఉంది. అక్కడి నుంచి మన నడుచుకుంటూ వచ్చాము. కొద్దిగా కష్టంగా అయితే ఉంది, కానీ హ్యాపీగా ఉంది. మీరు కొత్తగా రేపల్లి వచ్చే వాళ్ళకి ఏమి చెప్పవాలి? రేపల్లి వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా ఇది దర్శనం చేసుకునే పాయింట్లో ఖచ్చితంగా ఇది ఒకటి మన హైదరాబాద్ దగ్గర పట్ల ఇది ఖచ్చితంగా మీరు దర్శించుకుంటేనే మంచిదని నా యొక్క అభిప్రాయం. దక్షిణ అమర్నాథ్గా పిలువబడినటువంటి ఈ సలేశ్వరం జాతరకు వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ సలేశ్వరం జాతర 3 రోజులు జరుగుతూ ఉంటుంది. 11, 12, 13. ఇక చైత్ర పౌర్ణమి సందర్భంగా నల్లమల దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ జాతర జరుగుతుంది. ఎంతో పవిత్రంగా భావించేటటువంటి సలేశ్వరం లింగమయ్యను దర్శించుకోవడానికి భక్తులు వివిధ ప్రదేశాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే దాదాపు 8 నుంచి 10 కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేయాల్సి ఉంటుంది. ఈ పాదయాత్రలో కొండల్ని ఎక్కి దిగుకుంటూ చేయాల్సి ఉంటుంది. ఇటు ప్రోగ్రాంకు మా నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ గారి శ్రీ వైభవ్ గైక్వాడ్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బందోబస్తులో సుమారు 250 మంది పోలీసులను వినియోగించడం జరుగుతుంది. ఇది వినియోగించడం జరిగింది. ఇందులో 6 మంది సిఐలు, 15 మంది ఎస్ఐలు, మిగతా సిబ్బంది అందరితో కలిపి 200 పైకి బందోబస్తు ఏర్పాటు జరిగింది. ఈ 3 రోజుల్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా మనం చూసినట్లయితే మీకు అక్కడక్కడ లైటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనకు బందోబస్తు క్యూ లైన్లో బందోబస్తు ప్లస్ గుండం దగ్గర ఎటువంటి ప్రమాదాలు జరగకుండా వాటికి రోప్ కట్టి అక్కడ కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.